హాయ్ ఫ్రెండ్స్, వంకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పొయ్యి ముట్టించుకొని పొయ్యి పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత తాలింపుకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి. అవి మంచిగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని 1 నిమిషం వేడయ్యే వరకు మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా శనగపప్పు తొందరగా మగ్గుతుంది. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని కలుపుకొని శనగపప్పు ఉడికిందా లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కలుపుకొని వంకాయ ఉడికిందా లేదా చూసుకోవాలి. వంకాయ ఉడికితే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వంకాయ శనగపప్పు కర్రీ రెడీ.